వీరభద్రకాళిమాత నమో నమః. ఈ ప్రపంచ యాత్రికుడు అన్వేషు పనిలో పనిగా సనాతన ధర్మాన్ని దూషిస్తాడు, గురువుని దూషిస్తాడు, హిందూ ధర్మాన్ని ద్వేషిస్తాడు. రకరకాలుగా ఈ రేపులు ఎక్కువ జరుగుతాయి భారతదేశంలో అంటాడు. అరే 150 కోట్ల దగ్గర మంది ఉన్నారా, ఇంత జనాభాలో లా అండ్ ఆర్డర్ ఎట్లా కంట్రోల్ అవుతుంది? శివుడు ఆధీనం. మనం చిన్న చిన్న దేశాల్లోనే కంట్రోల్ చేయలేకపోతున్నారు. అటువంటి ఇంత పెద్ద దేశంలో భిన్నత్వంలో ఏకత్వము, ఇన్ని మతాలు, ఇన్ని రకాల భాషలు ఎట్లా కంట్రోల్ అవుతుందో శివుడు ఆధీనం. కాబట్టి నువ్వు మళ్ళా ఎవరి ద్వారా డబ్బు తీసుకొని నువ్వు మాట్లాడుతున్నావో మళ్ళీ సనాతన ధర్మం చేసిస్తావు, రకరకాలుగా అంటావు. ఇక్కడేం క్రైస్తవులకి ఏం వచ్చిన ముప్పు లేదు, ముస్లింలకు వచ్చిన ముప్పు లేదు, అందరు బాగుంటారు అన్నదంలా. కాకపోతే మీరు రెచ్చగొడుతున్నారు. మీలాంటి వాళ్ళు ఇట్లా తయారై బ్రెయిన్ వాష్ చేసి జనాల్ని ఇది చేస్తున్నారు. ఏదో ప్రమాదం పొంచి ఉంది, ఏదో ప్రమాదం వస్తుందని. ఇప్పుడు దాదాపు 12 ఏళ్ళ మోడీ గారు ఎవరిని ఏమి చేసినారు నాయన? మీరు సనాతన ధర్మాన్ని అనుసరణ చూసి సనాతన ధర్మం గురించి మాట్లాడేది, హిందూ దేవుల గురించి మాట్లాడేది, ఇవన్నీ చేయొద్దండి. ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. అందుకే మా నాయన వస్తున్నాడు వీరభద్ర సంతృప్తి. ఎవరి పనులు వాడు చూసుకోవాలా. కులాల మతాలు ఉండవు. చెప్పినట్టు లింగ భేదాలు ఏమి, పురుషుడు స్త్రీ. మీరు పెళ్లిళ్ళు చేసుకునేటప్పుడు అంటే పద్ధతులు, సాంప్రదాయాలు, కులాల మతాలు అప్పుడు చూసుకోండి. ఇంతే. బతకడానికి ఏముండవు. కూడి ఎక్కువైతే కూడం ఎక్కువైతుంది. అందుకే మీ అందరూ నారదీడిసి పాలించడానికి వీరభద్ర సంరక్షణ ఆసం చేసుకుని 5 రోజులు దగ్గరలో ఉన్నాయి. IPS IASతో పాలిస్తాడు. జై వీరభద్రకాళిమాత నమో నమః. ఈ అన్వేష్ సాధ్యంగా ఇది నువ్వు చెప్పే మాటలు ఇంకా రెచ్చికొట్టేటట్లు ఉంది. కానీ శాంతి దూత కాదు నువ్వు. చాలు నారదీస్తాడు చూడు వీరభద్రకుందని స్వామి.